అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో భూ బకాసురుల ఆకడాలకు హద్దే లేకుండా పోతోంది. సర్వే నంబర్ 277/12లో ఉన్న 5.5 ఎకరాల భూమిని అధికార పార్టీకి చెందిన కిలపర్తి భాస్కర్ రావు తమకు తెలియకుండానే కిలపర్తి రాజేశ్వరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని వేచలపు అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2010లో అసలు వారసులకు తెలియకుండానే కిలపర్తి రాజేశ్వరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారంటున్న బాధితులతో మా ప్రతినిధి శ్రీను మరింత సమాచారాన్ని అందిస్తారు. ఏదైతే ఉన్నారో రైతులు రోడ్డు మీదకి వెళ్లే పరిస్థితి ఉన్నది. ఇక్కడ పోలీసు అధికారి యంత్రాంగము రైతులు ఇక్కడ చాలా గందరగోళంగా ఉన్నదని చెప్పవచ్చు. దేవరాపల్లి మండలంలోని అతి దారుణంగా భూ బకాసులుగా కబ్జాలు చేసేసి దోచుకున్నటువంటి భూ యజమానులు ఎవరైతే కిలపర్తి భాస్కర్ రావు ఎవరైతే ఉన్నారో కిలపర్తి ఎక్స్ ఎంపీపీ రాజేశ్వరి పేరు మీద ఎట్లా మారింది, ఆ భూమి మార్చడానికి సంబంధం ఏంటని చెప్పేసి గగ్గులు పెడుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. కానీ ఏ విధంగా మారింది, వాళ్ళ పేరు మీద మార్చడానికి కారకులు ఎవరు, ఎందుకు మారింది, అసలు జాగరపు రాజీ అనే పేరు ఎవరూ లేరు, వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటిది భూమి ఎవరిది, ఎస్ఎఫ్ఐలో ఎవరిది ఉంది, అడంగల్ కాఫీలో ఎవరిది ఉంది, మా భూమిని ఎవరో కబ్జాలు చేసేసి ఎవరో రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజు ఆదాని కంపెనీకి 12 కోట్లకు అమ్ముకుంటున్నారని అభియోగాలు కూడా వస్తున్నాయి. అది ఎంతవరకు నిజము ఏంటని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అడిగి తెలుసుకుందాం. ఏంటి నాయుడు గారు చెప్పండి, ఏంటి మీ భూమి కబ్జా చేశారని తెలుస్తున్నది, ఎంతవరకు నిజము, ఏ విధంగా మీరు చెప్పండి ఒకసారి. ఇది పోరాగా మా తాతల నుంచి సంక్రమించిన ఆస్తి. ఇది పోరాగా తాతలు ఆక్రమించిన ఆస్తి అంచేత ఇందులో కబ్జాదారులు తయారయ్యారు. ఎవరెవరో నా భూమి మీద కేసులు వేసుకొని డిగ్రీలు పొంది రాజీలు పడిపోయి ఆ 1,50,00,000కి అమ్మేసి ఇది నాది భూ అని కిలపర్తి భాస్కర్ రావు నానా బీభత్సం చేయడము, వందలాది జనాలను పెట్టి బెదిరించడము, మందు బిర్యానీలు ఇచ్చి కాపలా పెట్టుకోవడము ఇంత అవసరమా? అది భూమి ఎవరిది? మీరు ఎవరి మీద డిగ్రీలు పొందారు? ఎవరిది ఆ భూమి? దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని ట్యాంపరింగ్ చేసుకుని ఎంఆర్ ఆఫీసులతోని ఆర్జెడ్ ఆఫీసులతోని లేదా స్టేట్ ఆఫీసులతోని కుమ్మక్కై పేర్లు మార్చుకొని కావాలని భూ నాది బాగా కావాలని ఆశతో ఇటువంటి. సరే, మరి ఈ విషయం పైన ఎంఆర్ఓ గారు గాని ఇక్కడ ఆర్డీఓ గారు గాని విఆర్ఓ గాని ఇక్కడ మీరు ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేశాం, కలెక్టర్ ఆఫీస్ ఫిర్యాదు చేశాను, స్టేట్ ఆఫీస్ ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేస్తే ట్యాంపరింగ్ తో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఎల్ ఇచ్చారు నాకు. మీరు చెప్పండి అమ్మా, ఎందుకు అసలు మీ భూమి మీదకి మిమ్మల్ని రానియకుండా ఇక్కడ అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎప్పుడు లేదండి, మా పశువులు మేస్తున్నాం, మేము ఉంటున్నాము, మేము అన్ని కూడా అక్కడ చేసుకుంటున్నాము. మా ఆడపిల్ల ఉంది. మీ భూమి కదా, మీ భూమి మీద మీరు ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు వెళ్ళట్లేదు? మాదే, మేమే సాగు చేసుకున్నాము. దేవుడు పండుగ కూడా జరుపుకుంటున్నాం దాని మీద తీసుకొని. ఇప్పుడు ఎక్కడ రౌడీలను పెట్టారు, మందులు పట్టి అక్కడ ఉంచుతారని చెప్తున్నారు, నిజమేనా? నిజమేనండి, అది నిజమే. మమ్మల్ని ఎన్నోసార్లు భయపించి ఎన్నో రకంగా మమ్మల్ని మబ్బి పెట్టి అన్ని చేయించి వాళ్ళందరి చేత కూడా చేసి అన్యాయంగా అక్రమంగా ఆయన ఆ భూములు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నారు, ఆదాన కంపెనీ ఏదైతే ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ పెడదామని ఆలోచనలో ఉన్నదంట చింతలపూడి దగ్గర, దానికోసం అమ్మారని కూడా చెప్తున్నారు, నిజమేనా? మాదండి భూమి, అవన్నీ మాకు అనవసరం. ఆదాని భూమి ఎవడు వస్తాడు? మాదండి, మా వేసలు పప్పలాడిది, అది మాది. ఇదంతా అసలు భూమి మీదేనమ్మా? మీ పేరు మీద ఉంటుందా? మా నాన్న పేరు మా నాన్నకి ఒక కొడుకు. ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసావు అమ్మాయిలకి? ఇగో చుట్టుబాండి ఇక్కడి నుంచి చెరువు కొలిసాడు. మా తమ్ముడు లేడు, అప్పుడు చదువుకుంటున్నాడు. నేను కలపాలందరూ వచ్చినా అడ్డాడలేదు. అప్పుడు చెరువు అతన్ని బట్టబర్ర అతన్ని తీసుకొచ్చి సోమరెడ్డి పేరునాడు ఉన్నాడు. ఇక్కడ నుంచే చెరువు ఎత్తి
ఎక్కడికి సాకల చెరువు చూడండి, అక్కడికి అక్కడికి పెట్టాడు. నేను దగ్గరుండే సర్వీస్ చేసాం. మా నాన్న కర్రొట్టుకొని ఉన్నాడు, అవకాశం లేదు. మా నాన్న నిలబెట్టాడు. తిరబడినా అల్లు పెడతలమ్మా, అంటే అప్పలనాయుడు కూతురు. నా తర్వాత తమ్ముడు. మరి మీకు కూడా హక్కులు ఉన్నాయి కదా భూమి మీద? హక్కులు ఉండవా? మరి మీరు ఎప్పుడైనా సంతకాలు చేశారా? నేను సంతకం చేయమని చేయలేదు, మమ్మల్ని చెయ్యమని మా చేయలేదు. అయితే మా కుటుంబాలందరూ వెళ్ళారు. మా నాన్న చదువుకున్నాడు, మా నాన్న ఏమీ చేయలేదు. మా నాన్న అన్నాడు అప్పుడు చిన్నదాన్ని, మా పిల్లలు చిన్నోళ్ళు. సరే, ఇది ఇప్పుడు దేవరాపల్లి మండలంలో ఉన్నటువంటి భూమి నాది. వేచలపు అప్పలనాయుడు, సన్నప్ప అప్పలనాయుడు అనే పేరు మీద ఉన్న భూమిని ట్యాంపరింగ్ చేసి ఎంఆర్ఓ ఆఫీసులోని ఆర్డీఓ ఆఫీసులోని ఎంఆర్ఓ ఆఫీసులో ఉండవలసినటువంటి ఏవైతే ఉంటాయో ఆ మేపలన్నీ కూడా కిలపర్తి భాస్కర్ రావు దగ్గర పెట్టుకొని కిలపర్తి భాస్కర్ రావు రాజేశ్వరి పేరు మీద మార్చుకొని ఈ ట్యాంపరింగ్ చేసి మొత్తం కూడా దోచుకున్నారని కూడా చెప్తున్నారు. ఈ భూమి ఈ రోజు అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న చింతలపూడి సంబంధించినటువంటి గ్రామాల్లోని ఇప్పటికే పవర్ ప్రాజెక్ట్, ఆదాని పవర్ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పిన అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాలతో పాటే ఇక్కడ వాళ్ళకు ఆఫీస్ పర్పస్ గా వాడుతున్నారు కావాలని ఉద్దేశంతో ఏదైతే ఉన్నదో ఆదాని కంపెనీలు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల యొక్క అపోజిషన్ ఎవరైతే ల్యాండ్ గల ఉన్నారో వీళ్ళకి పార్టీ నేతగా ఒక ఎక్స్ ఎంపీగా ఉండటం తోటి పార్టీలోని ఇప్పుడు అధికార పార్టీ నేతగా ఉండటం వల్ల మూలానే ఇవన్నీ కూడా ఏవైతే ఇక్కడ ప్రాజెక్టులు వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయని ఆలోచనతోటి ఆ ప్రాజెక్టు నిమిత్తం ఇక్కడ ఉన్నటువంటి భూమి కావాలనుకున్న ఆదాని కంపెనీకి ఆఫీస్ పర్పస్ లోని వీళ్ళకి సంప్రదించారని కూడా తెలుస్తూ ఉన్నది. అది కూడా బయట వినికిడి వస్తున్నది, మాటలు అవుతున్నాయి. దాని మూలంగా 2010లోని దొంగ సంతకాలు పెట్టించి ఎవరో ఇక్కడ ఉన్నటువంటి జాగరపు రాజీ అని చెప్పేసి ఆ పేరు లేని వాళ్ళని సృష్టించి రికార్డుల్లో సృష్టించి వేచలపు అప్పలనాయుడు పేరు మీద ఉన్న భూమిని ఏ విధంగా మారుస్తారు, మార్చవలసిన అవసరం ఏమొచ్చింది, వీళ్ళకి సంబంధం ఏంటి, 2010లో మార్చినప్పుడు 2010 నుంచి ఈ రోజు వరకు ఎందుకు ల్యాండ్ మీదకి రాలేదు. కానీ ఈ రోజు ఆదాని కంపెనీ నుంచి 12 కోట్ల రూపాయలు ఆ ఉన్నటువంటి ఆ భూమికి ఆఫర్ వచ్చిందని తెలుస్తూ ఉన్నది. ఆఫర్ రావడంతో ఈ రోజు ఆ భూమి మీదకి కిలపర్తి భాస్కర్ రావు రాజేశ్వర్ సంబంధించిన వర్గీయులంతా కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళంతా కూడా మందు పార్టీలతోటి ఇక్కడ బెదిరించే ఏర్పాట్లు చేస్తున్నారని కూడా ఒక పక్క తెలుస్తూ ఉన్నది. మరో పక్క బాధితులు కూడా చెప్తున్నారు, అసలు భూమి గల బాధితులే చెప్తున్నారు మా భూమిలోకి రాని పరిస్థితి దుస్తున్నది, రౌడీజం చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, మా నాశనం చేస్తున్నారు, మీ ఇబ్బంది పడుతున్నారని కూడా ఒక పక్క బాధితులు చెప్తున్న పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కానీ ఏదేమైనా పోలీసు అధికార యంత్రాంగము మాకు న్యాయం చేయాలి, న్యాయం చేసి మాకు ఇరు వర్గాలకు పిలిపించి మాకు న్యాయం చేసి ఏర్పాట్లు చేయాలని కూడా ఒక పక్క బాధితులు చెప్పినటువంటి మాటలు కూడా మనం విన్నాము. కానీ మాకు న్యాయం చేయకుండా ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అక్రమంగా మట్టి కూడా తోలుతున్నారు. విజువల్స్ లో కూడా మన బీఆర్కి విజువల్స్ లో కూడా కనబడుతున్నది. ఆ అక్రమంగా మట్టి తోలటము, అది కూడా మైన్స్ అండ్ భూగర్భ శాఖ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ నుంచి కూడా ఎటువంటి అనుమతులు లేకుండా మా ఏదైతే ఉన్నదో మట్టి తోలడం అన్ని కూడా జరిగిన సంఘటనలు మనం ఒక పక్క చూస్తూ ఉన్నాం. కానీ ఏది ఏమనుకున్నా మా భూమిలోకి ఎవరు రావడానికి లేదు, అవసరం అనుకుంటే ప్రాణత్యాగాలకైనా సిద్ధమని చెప్పేసి ఓ పక్క వేచలపు అప్పలనాయుడు యొక్క కూతురు గాని ఆ యొక్క బంధువులు గాని అక్కడ ఉన్నటువంటి రైతులు గాని చెబుతున్న పరిస్థితి ఏర్పడుతున్నది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్ళగడితేనే ఇక్కడ నుంచి మా భూమిలో నుంచి కిలపర్తి వర్గీయులను ఎక్కడెక్కడో గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ రౌడీయుజం చేస్తున్నారు, బంధు పార్టీలు చేసుకుంటున్నారు. ఓ పక్క అక్కడ మీరు భూమిలోకి వెళ్ళి చూడొచ్చు అని చెప్పి పోలీసులు కూడా అడిగిన పరిస్థితి ఏర్పడింది. ఏమనుకున్నా మాకు న్యాయం జరగాలి, న్యాయం జరగకపోతే ఇక్కడ నుంచి కదిలేదు లేదు అని చెప్పేసి ఓ పక్క రైతులు చెబుతున్నారు. థ్యాంక్ యూ. కెమెరామెన్ నటరాజ్ తోటి శ్రీనివాస్, బ్యూరో చీఫ్, అనకాపల్లి.